నేను కూడా బ్యాక్ బెంచ్ స్టూడెంట్నే, పైగా డ్రాప్ అవుట్. ఇంత పెద్ద కంపెనీ కట్టాను. నీలాంటి ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ అయినా నాలాంటి బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ దగ్గరికే జాబ్కి రావాలి. అయినా 17 గంటలు చదివితే ఫస్ట్ ర్యాంక్ రావచ్చేమో గానీ ప్రపంచ జ్ఞానం రాదు. కేవలం బుక్స్ చదవడం కంటే ప్రపంచం గురించి తెలుసుకున్న వాడే నా దృష్టిలో ఫస్ట్ ర్యాంకర్. అందులో నువ్వు జీరో. 4 గోడల మధ్య ఉన్న ర్యాంక్ స్టూడెంట్స్ నాకొద్దు. నలుగురితో కలిసి పనిచేసే బ్రైట్ స్టూడెంట్స్ కావాలి. హలో, ఏం చేస్తున్నావు? సార్ మీ రిక్వైర్మెంట్స్ అని నోట్ చేసుకున్నాను సార్. నేను చెప్పింది వింటే చాలు. నా దగ్గర చాలా మెషిన్స్ ఉన్నాయి. నాకు వాటితో పనిచేసే మనిషి కావాలి గాని ఇంకో మెషిన్ కాదు. ఒక మనిషి 100 మెషిన్లు తయారు చేయగలడు, కానీ 1000 మెషిన్లు కలిసి ఒక మనిషిని తయారు చేయలేడు. యు ఆర్ జస్ట్ అ ర్యాంక్ మెషిన్. సార్ దిస్ ఇస్ నాట్ ఫేర్ సార్. ఈ జాబ్ రావాలనేది నా 20 ఏళ్ళ కల సార్. దీనికోసం నా లైఫ్ అంతా సాక్రిఫైస్ చేశాను సార్. మా మమ్మీ డాడీ నా మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు సార్. నేను చదివిందంతా వేస్ట్ అయిపోయింది సార్. హలో, నువ్వు బాధపడుతున్నావనో ఏడుస్తున్నావనో కారణంతో నీకు జాబ్ ఇవ్వలేను. పైగా నాకు ఇలాంటి ఏడుపు ముఖం నచ్చదు. యూ క్యాన్ గో నౌ. స్వీట్ తీసుకోరా. బాబు గారు ఏంటి విశేషం? మా వాడు ఇంటర్వ్యూకి వెళ్ళాడురా. అవునాయి గారు. ఏమాయిట్రా, స్వీట్ తీసుకో. అదేంటయ్య గారు జాబ్ రాకుండానే పంచిపెట్టేస్తున్నారు సీట్లు. వాడు ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్, వాడికి రాకపోతే ఎవరికి వస్తుంది? అదిగో వచ్చాడు. నానా స్వీట్ తిని నానా. జాయినింగ్ ఆర్డర్ ఎక్కడ? ప్యాకేజ్ ఎంత? ఏమైంది నాన్నా? ఆ? ఓ సార్, మీరందరూ ఇక్కడే ఉన్నారా? 5 స్టార్ చాక్లెట్ తీసుకోండి సార్. దేనికి? ఎందుకు పనికిరాడనుకున్న మా వాడు సేమ్ కంపెనీలో జాబ్ తెచ్చుకున్నాడు సార్. మీ వాడికి ఉద్యోగం వచ్చిందా? అవును సార్, నెలకి 25,000 శాలరీ. మేడం లివ్ దెమ్. పార్సాది గారా. సార్ ఎందుకు సార్ మా వాడిని సెలెక్ట్ చేయలేదు? సిట్ డౌన్, సిట్ డౌన్. ఎందుకు సెలెక్ట్ చేయాలి? మా వాడు ఫస్ట్ ర్యాంక్ సార్. అంతకంటే ఎలిజిబిలిటీ. ర్యాంకులు చూసి ఇవ్వడానికి ఇది కార్పొరేట్ కాలేజ్ కాదు. ఇట్స్ అ కార్పొరేట్ కంపెనీ. మీ వాడికి ఇంతకు ముందే చెప్పాను, వీడికి 100% బుక్ నాలెడ్జ్ బట్ 0% జనరల్ నాలెడ్జ్. ఈ జాబ్ రాలేదని మా వాడు సూసైడ్ చేసుకోపోయాడు సార్. సో వాట్? సో వాట్? ఈ కంపెనీలో జాబ్ రాకపోతే వేరే కంపెనీలో ట్రై చేయాలన్న మినిమం ఆలోచన కూడా లేదు వీడికి. ఇలాంటి వాడికి ఈ కంపెనీలో జాబ్ ఇస్తే రేపు ఏదైనా ప్రాబ్లం వస్తే మొత్తం వదిలేసి వెళ్ళిపోతాడంతే. యూసీ, ఒక సిస్టమ్ పనిచేయాలంటే ర్యామ్, హార్డ్ డిస్క్, ప్రాసెసర్ ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉన్న పవర్ లేకపోతే ఏది పనిచేయదు. ఆ పవర్ మనలో ఉన్న కాన్ఫిడెన్స్ అది వీడిలో లేదు. అది వీడి తప్పు కాదు, మీది, ఈ సిస్టమ్ది. చిన్నప్పటి నుంచే ర్యాంక్ రాకపోతే పనికి రాడని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఆ ఇన్ఫ్లుయెన్స్ తో పెరిగిన వీళ్ళు ఇలా స్పెసిమెన్స్ లా తయారు.